मैडम जो है आप लोग बैठ के सेकंड का దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతూ దయచేసి అందరూ కూర్చుంటే మరి తెలంగాణ రాష్ట్ర అడవులు దేవాలయాలు శాఖ మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఈ సర్కార్తో ఈ వంశంతో ఈ కుటుంబంతో మీకున్నటువంటి సంబంధం చాలా పురాతనమైనది సంగతి ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. మీరు ఎప్పుడు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా మీరు అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మాకెంతో అండదండలు అందించారు. ఈరోజు అల్లా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో చేరడం విధంగా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 2వ తారీఖున తులసి ఉత్సవాలు ఉన్నాయి. 1, 2, 3, 4 వరుసగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మీ ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిన సంగతి కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడు వస్తూ ఉంటారు. కాబట్టి మీకు సవినయంగా మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మీకు మళ్ళీ వివరించడం కన్నా కూడా మీకు వాటి పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి ఉన్నతమైనటువంటి హోదాలను మీరు ఖచ్చితంగా పరిపూర్ణం చేస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. 470 వసంతాల చరిత్ర కలిగినటువంటి దర్గా మనది. ఆ సేపట్లో మనం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకుంటాం. మిమ్మల్ని సాధారణంగా స్వాగతిస్తూ ఈ సందర్భంగా మీకు సహకరించినటువంటి మా మిత్రులు ఉద్దేశించిన बाकाए सरकार सैदना मास्टर रब्बानी रहमतुल्लाह नवीन बाबा गाరు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ముందుగా పోస్టర్ ఆవిష్కరణ పెట్టుకుందామని పోస్టర్ ఇస్తే పోస్టర్ आप लोग भाई आप लोग पीछे हटिए ना। अफजल भाई, अफजल भाई पीछे हट जाओ ना, पीछे हट जाओ। ओके ओके सर, थैंक यू। बैठ जाओ भाई, पूरे बैठ जाओ, अंदर కూర్చోండి, बैठ जाओ भाई।
కావాల్సినటువంటి అవసరాలు ఏమిటి, మున్సిపాలిటీ వాళ్ళ ఏర్పాటు చేయాలని బట్టి నగరపాలక అదే వాళ్ళు చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో అయిపోవడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఫార్వర్డ్ చేసి ఆ సంబంధిత శాఖలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లయితే వాళ్ళు మీ ఆదేశాలకు అనుగుణంగా మరి పనులు వేగంగా చేస్తారు. 1, 2, 3, 4 తారీఖుల్లో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీలైతే మళ్ళీ మీరు ఒకసారి దర్గాని సందర్శిస్తే పనుల పురోగతిని కూడా మీరు చూసినట్టుంటుంది. ఈ ఆధ్వర్యంలో 468వ వేడుక ఇప్పుడు మనకి గౌరవ మంత్రి గారు మాట్లాడతారు కూడా. అందరికీ నమస్కారం. గరీబాద్ 468వ సంవత్సర ఉత్సవాల సందర్భంగా నవీన్ బాబా ఉమేద్ బాబా గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి నన్ను ముందుగా ఆహ్వానించి వారికి కావాల్సిన అవసరాలను డెవలప్మెంట్ల గురించి వారు చెప్పడం, మరి వాటిని నేను అధికారులకు ఆదేశించమని వారు కోరడం జరిగింది. నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ప్రజాపాలన కార్యక్రమము ప్రతి సోమవారం ఏదైతే గ్రీవెన్స్ తీసుకుంటారో అక్కడ ఈరోజు కూర్చొని రావడం జరిగింది. అక్కడే కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా కలిశారు. వాళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇచ్చాను. ఈ 2వ తారీఖు లోపల ఇంతవరకు మీరుంటే అన్ని పనులు కూడా ప్రయారిటీ బేసిస్లో డెవలప్ చేయాలి. అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ కానీ, లైటింగ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కమిషనర్ గారికి నేను పంపిస్తాను. రేపు అధికారులు ఇక్కడికి వస్తారు. వచ్చి ఒకసారి మొత్తం చూసి మనకు అందులో త్వరగా అయిపోయే పనులు 100% 1వ తారీఖు లోపు పూర్తి చేస్తారు. ఇంకేమైనా లాంగ్ స్టాండింగ్ లో చేయాల్సిన పనులు ఉంటే తప్పకుండా మనం తీసుకుందాం. ఎందుకంటే మన నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో నుంచి నా వంతు కూడా మీకు ఎంత అవసరం ఉందో చెప్తే అందులో అవసరాన్ని బట్టి నేను కొంత ఫండ్ కూడా కేటాయిస్తాను. కమిషనర్ గారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఫండ్స్ క్యాన్సిల్ అయ్యి మీకు కొంత డెవలప్మెంట్ మధ్యలోనే ఆగిపోయిన విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి అది మళ్ళీ మా చేతుల మీదుగానే పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని, మరి అర్ధరాత్రిగా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దర్గా ఉత్సవాలకు వచ్చేటువంటి మైనారిటీ సోదర సోదరీమణులకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఎటువంటి అసౌకర్యము కూడా కలగకుండా అందరూ కూడా సంతోషంగా వచ్చి వెళ్లే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ కన్సర్న్ పోలీసు సిఐ గారు ఉన్నారా, ఏసీపీ గారు, మీరు అరేంజ్మెంట్స్ విషయం వాళ్ళు ఏది అడిగితే ఇట్లా కావాలంటే అట్లా ఏర్పాట్లు చేయండి. నేను జిహెచ్ఎంసీ కమిషనర్కి పనుల గురించి చెప్తాను. వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరికి కూడా కొంచెం చిన్న ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా అవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి. వర్క్స్ డెవలప్మెంట్ కూడా చేయండి. ఉత్సవాలు అయిపోయి ఎవరు ఎటో అటు వెళ్ళిపోయి క్లోజ్ అయ్యే వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా రేపు ఎంప్లాయీస్ వచ్చి देख बोले कुछ कर सकते फरवरी 1 से पहले वो कर देंगे सब. आगे कुछ काम है तो हम लोग बाद में कराएंगे. अब इमरजेंसी काम कुछ है तो हम कराएंगे. आप लोग क्या क्या बोले तो वो करके कर देंगे. अभी स्टार्ट ఈసారి కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మన ముఖ్యమంత్రి గారిని దర్గాకు తప్పకుండా తీసుకొస్తాను. ఎందుకంటే ఇంత పురాతనమైన దర్గాను మాకు గవర్నమెంట్ రావాల్సిన
బాధ్యత మాకుంది. దీని అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ మంత్రి గారికి వర్గ సంస్థానాధీశుల పక్షాన్ని తెలియజేస్తూ खिलावरंगल एमआर మెయింటెనెన్స్ ఏదైతే ఉందో రోడ్డు కానీ లైటింగ్ కంప్లీట్ లైటింగ్ పెట్టాను. వాళ్ళ కొంచెం పెట్టి కొంచెం మొత్తం పెట్టి చిన్న చిన్న డ్రైవర్ వర్క్స్ ఏమన్నా ఉంటే కమిషనర్ వేరే అందరు ఆఫీసర్లను కోఆర్డినేట్ చేసుకోండి. ఇంకా ఫ్లడ్ లైట్స్ కూడా కొన్ని కూడా పెట్టాలి ఉంటుంది. అది కంపల్సరీ పెట్టి నేను మీటింగ్ थोड़ा ఉత్సవాలు చేపట్టబోతా ఉన్నారు. దీంట్లో భాగంగా ఇక్కడ వచ్చేటువంటి మైనార్టీ సోదరులకు ఏవైతే మరి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి వారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మేము అధికారులతో సర్వే చేయించాము. ఏ అవసరాలు అయితే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కూడా కల్పించమని వారిని కోరడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, రోడ్డు మెయింటెనెన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అటువంటివన్నీ కూడా మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి చేయాలని కోరడం జరిగింది. గతంలో లాగా కొంత మేమే చేస్తాము కొంత వాళ్ళు చేయాలనేది లేకుండా 100% మన తరఫునే చేయాలని చెప్పాము. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి అని చెప్పాము. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు కూడా ఉత్సవాలు పూర్తయ్యే వరకు కూడా పోలీసు వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ కోరాము. రేపు అధికారులందరూ కూడా వచ్చి ఎవరి శాఖలకు సంబంధించిన పనుల వివరాలు వాళ్ళు చూసుకొని తొందరలోనే అంటే మళ్ళీ మేము 27వ తేదీన
వస్తామో ఆ పాటికి పూర్తయ్యే పనులన్నింటినీ కూడా పూర్తి చేయించడం జరుగుతుంది. లాంగ్ స్టాండింగ్ లో పెండింగ్ ఏవైతే ఉన్నాయో గతంలో మీరు మంజూరు చేసిన పనులు గత ఎమ్మెల్యే గారు వాటికి వేరే నిధులకు మళ్లించడం జరిగింది. ఇప్పుడు ఆ దర్గాలు పాపం గోడలు పడగొట్టి అట్లా సగంలో ఉండిపోయినాయి. ఆ పనులను కూడా మేము చేపిస్తామని చెప్పి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు 10 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి SDF ఇచ్చారు కాబట్టి అందులో ఆ కార్యక్రమాలు చేయడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఎస్టిమేషన్ వేపించి అయిపోతుందో ఉత్సవాలు అయిపోతే ఆ తర్వాత వాటి పనులను కూడా ఉత్సవాల సందర్భంగా దూర ప్రదేశాల నుండి వస్తున్నారు. అది నేను అధికారులతో చర్చించి అన్ని రోజులు నడపకుండా చేసే ప్రయత్నం చేస్తాను. గారు ఇక్కడ వైన్ షాప్ ఒకటి ఆ ఉత్సవాలు జరిగిన రోజులు వాళ్ళని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు ఎప్పటికీ